ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము సిద్ధుడై ఉండును. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారములందు సమభావముని కలిగి ఉండును. అనగా ఆ మూడింటి యందు గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రేములకు కానీ నిందాస్థితులకు కానీ తొణకడు. అనగా రెండింటి యందును సమస్థితులు అని ఉండును. ఈరోజు చెప్పేటువంటి 24వ శ్లోకంలో ఇలా తెలుస్తున్నారు. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీత ఉచ్యతే. మానవమానయో తుల్య, మానవమానమును సమానముగా తలంచువాడునకు మిత్రారి పరుషయో తుల్య, మిత్రులైనను శత్రువులైనను సమానముగా ఉండువాడును. సర్వారంభ పరిత్యాగి, కర్మాచరములందు కర్తృత్వాభిమానము లేనివాడును. సహా అట్టి పురుషుడు గుణాతీత, ద్విగుణములకు అతీతుడని ఉచ్యతే పేర్కొనబడను. మానవమానముల ఎందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమభావముతో ప్రవర్తించువాడును. విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానం లేనివాడును త్రిగుణాతీతుడనబడును. సాయి